ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి. అక్రమార్కులపై ఆగ్రహం. ప్రభుత్వానికి మంత్రి నారాయణకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన. ఇసుకను అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారని తెలిపిన కోటంరెడ్డి. పేదలకు అందాల్సిన ఉచిత ఇసుక పక్కదారి పడుతుందని కోటంరెడ్డి ఆగ్రహం. జేసీబీలు, హిటాచీలు పెట్టి ఇసుకను జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యేలు 70 కోట్లు విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించారని ఫైర్. ఇసుకను అక్రమంగా రవాణా చేయడం వల్లే ప్రజలు వారిని ఇంటికి పంపించేశారని వెల్లడి. మంత్రి పొంగూరు నారాయణకి చెడ్డ పేరు తీసుకొస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. ఇక స్థానికులు పడుతున్న ఇబ్బందులు తన దృష్టికి తీసుకురావడం వల్లే దయాల్ నగర్లో అక్రమ రవాణాను అడ్డుకున్నామని వెల్లడించారు. అక్రమార్కులు మాత్రం రాత్రి సమయంలో కూడా రవాణా చేస్తున్నారని మండిపడ్డారు. ఇసుకను దోచుకుంటున్న స్మగ్లర్స్ వదిలే ప్రసక్తే లేదని మంత్రి నారాయణ చెప్పారని కోటరెడ్డి తెలిపారు. జేసీబీలు, హిటాచీల సహాయంతో ఇసుకను దోచేసుకుంటున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 2 నెలల నుంచి ఇసుకను తరలిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఇసుకను దోచుకున్నారని, అందుకే ప్రజలు వాళ్ళని ఇంటికి పంపేశారని గుర్తు చేశారు. 60 నుంచి 70 కోట్ల ఇసుకను వైసీపీ ఎమ్మెల్యేలు దోచుకున్నారని, అప్పుడు కూడా తాను పోరాటం చేశానని కోటరెడ్డి గుర్తు చేశారు. దీన్ దయాల్ నగర్కి ఎదురుగానే ఉన్నాం మేము. అంటే రూట్ అట్టు వస్తుంది, అది నీకు రాఘవేంద్ర మిక్స్ పక్క నుంచి ఇటు లోపలికి వస్తుంది సార్. మట్టి ఎత్తేది అర్బనే సార్, ఇసుక ఎత్తేది అర్బన్. కరెక్ట్గా దీన్ దయాల్ నగర్ పైన పోతే కొంచెం ఆ పైన తిరగద్ది. అసలు పెట్రోల్ బంక్ ఎదురు రోడ్డు మేడం గారు ఇప్పుడే పెడతాం సార్. అమ్మా నీకు ఇప్పుడే పెడతామమ్మా మేడం, ఇప్పుడే పెడతాం మేడం. మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా పెట్టి మొత్తం పేదవారికి ఒక అండగా నిలిచారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇసుక ఆకాశాన్ని అంటే ధరలు సామాన్య మానవుడు కొనే పరిస్థితి కాదు. అలా ఉండకూడదు. ప్రతి పేదవాడు ఇంటికి ఉచితంగా ఇసుక కావాలి, ట్రాక్టర్లోనే వెళ్ళాలి, ట్రాక్టర్లో మనుషులు పోయాలి అంటూ ఆయన ఒక విధానం తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అదే సిద్ధాంతంలో మా మంత్రులు ఇక్కడ మా నారాయణ గారు కానివ్వండి, రామనారాయణ గారు కానివ్వండి, అందరూ కూడా మా వాళ్ళు ఎమ్మెల్యేలు మొత్తం కూడా ఎవరు కూడా హిటాచీలు పెట్టి టిప్పర్లు పెట్టి తోలకూడదు అని చాలా గట్టిగా ఉన్నారు. కానీ ఇక్కడ తోలుతున్నట్టు మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాదాపు 1.5 నెలలు నిఘా పెట్టాం. చూడండి మీరే ఎన్ని బావులు ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా మామూలుగా ట్రాక్టర్ వాళ్ళు బతికేది, పాపం పేదవాళ్ళు బతికే ట్రాక్టర్లు కొనుక్కున్నారు. వాళ్ళు మనుషులతో తోలుకుంటున్నారు. వాళ్ళను కూడా ఈ వెనుకుండేటువంటి స్మగ్లర్లు ఎవరు అర్థం కాకుండా వాళ్ళని కూడా బెదిరించే వాళ్ళు రాకుండా ఎక్కడి నుంచి ఎంత దూరం రోడ్డు వేశారు. ఇంతలా రోడ్డు రావాలంటే మాకే అర్థం కాలేప్పుడు అంత ఘోరంగా తయారు చేశారు. ఈరోజు నారాయణ గారు అయితే గట్టిగా చెప్పాడు, ఎస్పీకి డిఎస్పీకి నన్ను ఫోన్లో కలిపి మా వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళు వదలొద్దు, వాళ్ళు వెనక ఏ పార్టీ అయినా ఎటువంటి వాళ్ళైనా వదలొద్దని మా నారాయణ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము ఏ పార్టీ అయినా చూడటం, స్మగ్లర్లు ఉండకూడదు, పేదవాడికి అందే ఇసుక ఎవరికి వెళ్ళకూడదు, పేదవాడికే వెళ్ళాలి. ఇది ప్రజల సొత్తు. ఇది అంతేగాని అక్రమంగా చూడండి. ఒక హిటాచీ ఎంత పెద్ద హిటాచీ పెట్టారో నిన్న 13 ట్రిప్పులు 14 ట్రిప్పులు తిరిగిందండి రాత్రి. ఇప్పుడు ఇది వచ్చి 5వ ట్రిప్పు. మేము వేసిన నిఘాలో అర్జెంటుగా నేను 5 నిమిషాల్లో ఒకరు ఫోన్ చేసి ముందు పోయి ఆపండి అని చెప్పాను. వాడు ఎవరు కన్నా అంట, దీని సూపర్వైజర్, వాడు పరిగిస్తే వెళ్ళిపోయాడు దొరకకుండా. డ్రైవర్లు వచ్చేది సార్ భయపడతాం, మీకేం సంబంధమే, మాకు కావాల్సిన ఓనర్లు ఎవరు, దీని వెనక స్మగ్లర్ ఎవరు, వాళ్ళకి కావాలి మాకు. ఎందుకంటే చూడండి హిటాచీ చూడండి, ఆయన ఓనర్ వచ్చి ఆయన పెనుబల్ అంట,
పెనుబల్లి అంటే బుచ్చి పక్కన పెనుబల్లి జానీ ఓనరు ఈ నిన్నటి నుంచి పెట్టాడు. నిన్న 13 ట్రిప్పులు నిన్న తోలారు. అంతకుముందు దాదాపు 2 నెలల నుంచి ఇక్కడే శ్మశానం పక్కన ఒక హిటాచి ఉంది. కానీ ఎన్నో తోలేరు. చూడండి, బావులు నీళ్లు వదులుతున్నారు. ఎట్లా వదులుతున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్లు? అంటే గుంటలు కనపడకుండా. ఎవరు దీని వెనక అనేది ఈరోజు నారాయణ గారు ఎస్పీకి అయితే చాలా గట్టిగా నా ముందే ఆయన లైన్లో కలిపి డిఎస్పీకి ఎస్పీకి చెప్పారు. ఎవరిని వదలదు. మా పార్టీ వాళ్ళు మా నోడా చైర్మన్ పట్టుకున్నాడు. ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు పెట్టమని మా నాయకుడు చెప్పడం జరిగింది. చాలా గట్టిగా చెప్పడం జరిగింది. మా నారాయణ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఎక్కడ కూడా జేసీబీలు కానీ హిటాచీలు కానీ టిప్పర్లు కానీ ఉంటే ఒప్పుకునే ప్రశ్నే లేదని ఈరోజు నేను చూశాను. ఆయన మాటలని అంత గట్టిగా చెప్పడం జరిగింది పోలీసు వారికి. అదే మేము కూడా చెప్తున్నాం, పేదవారి చెందిన ఇసుక పేదవారే దోలుకోవాలి. అంతేగాని దీని వెనక ఉండేవాళ్ళు బయట పెట్టాలి. ఎవరినైనా వాళ్ళని శిక్షించాలి. శిక్షించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ నిద్రపోదు. చంద్రబాబు నాయుడికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఏ చెడ్డ పేరు వచ్చేది మేము సహించాం. ఇది ఎవరు చేస్తున్నారు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇష్టారాజ్యంగా దోచుకున్నారు. టిప్పర్లు జేసీబీలు పెట్టి దాదాపు ఆనాడు శాసనసభ్యులు కానీ మేము పట్టుకున్న ఆ రోజు వెంకటేశ్వరపురంలో దాదాపు ఇంచుమించు 60-70 కోట్ల ఇసుక పోయిసారి దోచుకున్నారు వైసీపీ ప్రభుత్వం. మా కళ్ళ ముందే ఆపాం, పట్టుకున్నాం. ఆ దెబ్బతో పారిపోయారు ఆ రోజు. ఈరోజు ఇక్కడ పట్టుకున్నాం. ఎవరైనా సరే మేము పట్టుకుంటాం. మేము పేదలై తోలుకొని ఇసుకని వాళ్ళకే దక్కాలి. నెల్లూరు ప్రజల సొత్తు ఇది, వాళ్ళకే ఉండాలి. దానికోసం పట్టుకోవడం జరిగింది. ఈరోజు పట్టించిన మా కార్యకర్తలందరూ కూడా అభినందిస్తున్నా. ఎవరైతే దీని మీద నిఘా చేశారో అన్నీ చూశారో మాకు చెప్పారో అంటే వాళ్ళ పేర్లు బయటికి నేను చెప్పలేకపోయినా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నా. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అవినీతిని పట్టుకున్న దాంట్లో ముందుంటుంది, ఉండి తీరుతుంది.